షామిలి ఈ పేరు వినగానే మనకి అంజలి సినిమా గుర్తుకొస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా షామిలికి మంచి పేరు సంపాదించింది. 1989లో రాజాండాయ్ సినిమాతో తమిళ్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయిన షామిలి 1990లో మణిరత్న మూవీ అంజలి సినిమాలో మెంటల్లీ ఛాలెంజ్డ్ పాత్రని చాలా అవలీలగా చేసింది. ఆ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ స్టార్ క్రేజ్ వచ్చింది. ఆ సినిమాకి గాను నేషనల్ అవార్డుతో పాటు బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్డు వచ్చింది. దాదాపు 42 సినిమాలకి పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన షామిలి ఇప్పటి వరకు వచ్చిన ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులకు వీలు కాని ఎన్నో పాత్రలు మరియు సినిమాలతో స్టార్స్ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకునేది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరితో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు హీరోలకు ధీటుగా భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ అమ్మడు హీరోయిన్ అయ్యాక మాత్రం ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. షామిలి హీరోయిన్ గా మొదటి సినిమా సిద్ధార్థతో కలిసి ఓయిలో నటించింది. తన లుక్స్ కి బాగా నెగిటివ్ కామెంట్స్ రావడంతో సినిమా బాగానే ఉన్నా మళ్ళీ తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో సినిమాల్లో కొంత గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ధనుష్ కోడి సినిమాతో సెకండ్ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించినా షూటింగ్ కి టైం కి రాకపోవడం, దీనికి తోడు తన డిమాండ్స్ తో నిర్మాతల్ని ఇబ్బంది పెట్టిందట. ఇలా గొంతెమ్మ కోరికలతో ధనుష్ లాంటి క్రేజీ స్టార్ పక్కన ఆఫర్ ను చేతులా పోగొట్టుకుంది. షామిలి ఈ విధంగా బిహేవ్ చేయడం ఇదేం మొదటిసారి కాదట. ఓయి తర్వాత హీరోయిన్ గా చేసిన వల్లియం తెట్టి పుల్లియం తెట్టి అనే మలయాళం మూవీకి కూడా షూటింగ్ కి టైం కి రాకుండా ఇబ్బంది పెట్టేదట. పూర్తి సినిమా నేపథ్యంలో పెరిగిన షామిలి అక్క శాలిని, సోదరుడు రిషి కూడా ఆర్టిస్టులే. షామిలి అక్క శాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా మరియు హీరోయిన్ గా మంచి సినిమాలు చేసి ఆ తర్వాత తమిళ హీరో అజిత్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిల్ అయింది. అక్కా బావలైన హీరో అజిత్ మరియు శాలిని కూడా తన కెరియర్ ని సపోర్ట్ చేసిన వరుస ఫెయిల్యూర్స్ తనని వెంటాడాయి అని చెప్పాలి. ఆమె బిహేవియర్ కూడా ఇందుకు ఒక కారణం. చైల్డ్ ఆర్టిస్ట్ గా అత్యున్నత శిఖరాలను చూసిన షామిలి హీరోయిన్ గా మాత్రం పాపులర్ కాలేకపోయింది. ఓయి తర్వాత గ్యాప్ తీసుకుని మేకోవర్ అయినప్పటికీ మంచి సినిమాలో అవకాశాలని తన బిహేవియర్ వల్ల లాస్ అయింది అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఎంత సపోర్ట్ ఉన్నా మన బిహేవియర్ కూడా లెక్కల్లోకి వస్తుంది. సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ ఈ రెండు కామన్. గ్లామరస్ రోల్స్ లో కనిపించకపోవడం కూడా ఈ అమ్మడికి మైనస్ అనే చెప్పాలి. చెన్నైలో స్థిరపడ్డ షామిలి తమిళ సినిమాల్లో ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తోంది. ఇక తెలుగులో షామిలికి ఆఫర్స్ ఇచ్చే వాళ్ళు కరువయ్యి దాదాపు కెరియర్ క్లోజ్ అయ్యే దిశగా నడుస్తోంది. ఇదండి మన క్యూట్ గర్ల్ బేబీ షామిలి ఫ్లాప్ కెరియర్ పైన ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.